జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. బిడ్డ, ఈరోజు నీ వారాహి అమ్మ పాదాలు తాకు. నీకు వెంటనే గురుబలం పెరిగి 20 లక్షలు అందుకుంటావు అని వారాహి అమ్మ అంటున్నారు. ఇది ఒకరి జీవితంలో జరిగిన నిజ సంఘటన. వాళ్ళు చాలా బ్రతికిన కుటుంబం. ఆమె వారాహి అమ్మవారి యొక్క పరమ భక్తురాలు. వాళ్ళ కాలం కలిసి రాక వాళ్ళ బిజినెస్లోనూ నష్టం అనేది వచ్చింది. ఆర్థికంగా బాగా చితికిపోయారు. వాళ్ళకి ఉన్న ఇల్లు తాకట్టులోకి కూడా వెళ్ళిపోయింది. ఆ ఇల్లు కూడా పోతే ఎలాగా అని ఆమె డీలా పడిపోయింది. కానీ ఆమె అమ్మవారి మీద నమ్మకాన్ని కోల్పోలేదు. ఆమెకు గట్టి నమ్మకం అమ్మ కాపాడుతుంది అని. కానీ రోజు రోజుకి వారి పరిస్థితి దారుణంగా మారుతుంది. వాళ్ళకి ఒక స్థలం అనేది ఉండేది. ఆ స్థలం ఉన్న సంగతి వాళ్ళకి అసలు గుర్తే లేదు. ఒకరోజు ఆమె మధ్యాహ్నం పరధ్యానంగా కూర్చొని ఉండగా ఒక సోదమ్మ రూపంలో అమ్మవారు వారి ఇంటికి వచ్చారు. బిడ్డ, నీకు ఒక నిజం చెబుతాను, వింటావా అని అడగగానే ఆమె ఉలిక్కిపడి మన లోకంలోకి వచ్చింది. ఎందుకు బిడ్డ అంత డీలా పడిపోతున్నావు? నీకంతా మంచే జరుగుద్దులే, బాధపడకు అంటే ఆమె చాలా బాధగా, మా పరిస్థితి చాలా దారుణంగా మారింది, నాకు భయం వేస్తుంది అంది. అప్పుడు నీకు ఒక కథ చెబుతాను, వింటావా అంది. అప్పుడు ఆమె నీరసంగా ఊకొట్టింది. ఒకప్పుడు ఒక రాజు తక్కువ సైన్యంతో ఉండే వాళ్ళ మీదకి ఎక్కువ సైన్యం ఉన్న రాజు యుద్ధానికి వచ్చినప్పుడు ఆ రాజు తన సాయశక్తులా పోరాడి దిక్కుతోచని స్థితిలో దాక్కుంటాడు. అప్పుడు అక్కడ ఒక సాలిపురుగుని చూస్తాడు. అది పైకి ఎక్కి పడుతూ లేస్తూ ఎంతో కష్టపడి ఒక కొండ పైకి ఎక్కుతుంది. ఎన్నిసార్లు కింద పడ్డా కూడా అది మళ్ళీ పైకి వెళ్తూనే పాకుతూ అలాగ పై కొండ వరకు కూడా చేరుకోగలుగుతుంది. అప్పుడు ఆ రాజు కనిపిస్తుంది. ఆ కొండ ఎక్కడానికి ఆ సాలిపురుగు అలుపు లేకుండా శ్రమించి కొండ ఎక్కింది. అలాగే తల్లి, మనకి కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ధైర్యంగా ఉండి ముందుకు అడుగు వేయాలి. నీ జీవితంలో ఉన్న కష్టాలు నాకు తెలుసులే. నీకు ఒక చిన్న పరిహారం చెబుతాను, విను. ప్రతి మంగళ శుక్రవారాలు నిమ్మకాయల మాలను అమ్మకి సమర్పించు. కనీసము 9 నిమ్మకాయలైనా గుచ్చి అమ్మవారి మెల్లో వేయి. అలాగే ఈ చక్కటి మంత్రము రోజు చదువు. నీ ఇబ్బందులన్నీ తొలగి నీకు మంచి ఆదాయము, ఒక 20-30 లక్షల దాకా ఆదాయము అనేది నీకు రాబోతుందిలే. ఆ మంత్రము ఏమిటి అంటే, ఓం క్లీం ధన ఆకర్షణ వారాహీదేవియే నమః. ఓం క్లీం ధన ఆకర్షణ వారాహీదేవియే నమః. ఓం క్లీం ధన ఆకర్షణ వారాహీదేవియే నమః. ఆమె అప్పటి నుంచి 3 మంగళ మరియు శుక్రవారాలు వారాహి అమ్మకి నిమ్మమాలను సమర్పించి ఆ మంత్రం రోజు 108 సార్లు చదివింది. వాళ్ళకి ఉన్న స్థలము ఒక చిన్న ఊరిలో మూలకు ఉండేది. అక్కడ రైల్వే స్టేషన్ రావటం వల్ల ఆ భూమి యొక్క గిరాకీ పెరిగి ఆ భూమి అమ్ముడుపోవటము, వాళ్ళకి డబ్బు రావటము, వాళ్ళు ఆ ఇల్లు విడిపించుకోవటము, మిగతా డబ్బుతో వారు వేరే వ్యాపారం చేయటము, అందులో బాగా కలిసి రావటము అంతా కూడా చూస్తుండగానే 3 నెలల్లో జరిగిపోయాయి. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మంచి స్థానంలోకి వెళ్ళారు. ఈ వీడియో ద్వారా వారాహి అమ్మ మనకి అందించే సందేశము, బిడ్డ, కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ముందడుగు వేయి. నీ భారాన్ని వారాహి అమ్మ మీద వదిలి నీవు నీ ప్రయత్నం చేయి. తప్పకుండా అమ్మ నిన్ను అనుగ్రహించి ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నిన్ను తక్కువ చేసి చూశారో వాళ్ళ ముందు నిన్ను తలెత్తుకొని తిరిగేలాగా వారాహి అమ్మ చేస్తుంది. ఫ్రెండ్స్, అలాగే ఈరోజు చెప్పిన మంత్రం రోజు చదవండి. మీకు ఈ యూనివర్స్ నుంచి కూడా రావాల్సిన ధనాన్ని అమ్మ తప్పకుండా అందిస్తుంది. అమ్మ అని పిలిస్తే ప్రత్యక్ష దైవం మన వారాహి అమ్మ. మీ కోరిక తీరాలి అంటే తప్పకుండా అమ్మకి నిమ్మకాయ మాలను సమర్పించి ఈ మంత్రం చదవండి. తప్పకుండా మీ కోరిక ఏదైనా అమ్మ తీరుస్తుంది. తప్పకుండా మంచి ఆదాయం మీకు అందిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. 10 మంది ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో కలుస్తాను. ఫ్రెండ్స్, సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి మాత. జై జై వారాహి మాత.